తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాం. హలో, ఏం పేరు? నిఖిల్, నైనిషా, యుగంధర్. మాధవి. ఓకే, ఏం లేదు, మా దగ్గర కొన్ని రెడీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే బ్రో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఒక టేబుల్ మీద 60 కప్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో టీ కప్పు కింద కూడా పగిలిపోయింది. ఇప్పుడు ఆ టేబుల్ మీద మొత్తం ఎన్ని కప్స్ ఉన్నాయి? 59. నో, రాంగ్ ఆన్సర్. మీరు 16 అన్నారు 60. కదా. చెప్పండి. ఈ ఐడియా రా. 59. నో. 59. అబ్బా 60. నో, రాంగ్ ఆన్సర్. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. 56. నో. 59. No. 58. నో. సరే, ఆ క్లూ చెప్పమంటారా? చెప్పు. క్వశ్చన్లో ఆన్సర్ ఉందనుకుంటా. ఓకే. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఒక టీ ఉంటుంది. టీయా? 60 టీ కప్స్ కదా. టీ అని ఒక టీ కప్ పగిలిపోతున్నావు తెలీదు. అంటే ఒక టీ కప్ పగిలింది కానీ కప్స్ పగలలేదు. నాకు ఏం ఐడియా రా. చెప్పండి మీరు. 6 టీ కప్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో ఒకటి పడిపోయింది. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 5. 5. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఒక డాగ్కి మొత్తం 3 పిల్లలు. ఎంతమంది? 3 పిల్లలు. ఓకే, ఫస్ట్ దాని పేరు 22, సెకండ్ దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఏదో ఒక ప్రశ్న, దీనికి ఒక జవాబు. చెప్పండి. 44. 44 కరెక్ట్ చెప్పారు. కరెక్టే కదా? కరెక్టే, ఆన్సర్ కరెక్టే. మనకు వచ్చిన తప్పు. ఆన్సర్ రాంగ్. రాంగ్. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. 11. నో. అరే మాట్లాడరా. సరే, క్లూ అని చెప్పమంటారా? క్లోజ్. క్లూ వచ్చేసరికి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఓకే, వన్స్ రిపీట్. ఓకేనా? ఒక డాగ్కి 3 పిల్లలు. ఒక దాని పేరు 22, ఇంకో దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి? చెప్పండి. 3. అరే సరే, ఇంకా క్లూ చెప్తున్నాను. ఏంటి? టీ. టీ కావాలా? ఏంటి? మండుతున్నట్టుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. ఏంటి? సారీ. ఏంటి? యా, రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి, పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా. ఓకే, మీ పక్కన ఒక 3 ఇల్లు కాలిపోతున్నాయి. ఓకే. ఎన్ని? 3 ఇల్లులు కాలిపోతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి గుడిసె, రెండోది వచ్చేసరికి బంగ్లా, మూడోది వచ్చేసరికి పెంకుటిల్లు. ఓకేనా? ఇప్పుడు అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చింది. ఫస్ట్ వాటిలో దేన్ని కాపాడుతుంది? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. గుడిసె, బంగ్లా, గుడిసె, బంగ్లా, పెంకుటిల్లు. పెంకుటిల్లు. ఈ మూడిట్లో ఎవరిని కాపాడుతుంది ఫస్ట్? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఫస్ట్ వాళ్ళకి అంబులెన్స్ ఏ సైడ్ నుంచి వస్తుందో, ఏ ఇల్లు ఉంటే ఫస్ట్ అదే కాపాడుతుంది కదా. అద్భుతం, ఫెంటాస్టిక్. నో. ఏమైనా లాజికల్ గా ఉంటుంది ఆన్సర్? మీ ఇష్టం, మీరు ఎలా చెప్తారో అలా చెప్పండి. మీరు ఎదుర్కొన్నారు? గుడిసె, బంగ్లా, పెంకుటిల్లు ఉన్నారు కదా. గుడిసె అనుకుంటున్నారు. గుడిసె అనుకున్నారు. ఎందుకు గుడిసె ఎందుకు అనుకున్నారు? అంటే అది ఆకులతో పెడతారు కదా, తొందరగా కాలిపోతుందని అలా అనుకుంటున్నారు. ఓకే, బాగా చెప్పారు. ఇంకా నెక్స్ట్, ఇంకా పెంకుటిల్లు ఎందుకు అనుకోవట్లేదు? పెంకులు కాళ్ళని టైం పడుతుంది కదా. ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే, మరి గుడిసె అయితే? ఆ బ్లూటూత్ సమయం లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. గుడిసె అయితే ఓకే, గుడిసె అయిపోయింది. బంగ్లా అయితే? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సరే, మరి క్వశ్చన్ ఇంకోసారి అడుగుతాను. మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటారు. ఓకే. మీ పక్కన 3 ఇల్లు కాలిపోతాయి. ఒకటి గుడిసె, 2 బంగ్లా, 3 పెంకుటిల్లు. ఓకేనా? అయితే ఇప్పుడు అంబులెన్స్ చేస్తుంది. ఫస్ట్ వాటిలో దేన్ని కాపాడుతుంది? అంబులెన్స్ వెళ్తుందా? అయినా ఓకే, అంబులెన్స్ ఎందుకు? అద్భుతం, ఫెంటాస్టిక్.
వెలిగింది లేట్ వెలిగింది ఆంబులెన్స్ ఎందుకు కాపాడుతుంది? ఫైర్ ఇంజిన్ ఫైర్ ఇంజిన్ అయితే కాపాడుతుంది. చెప్పారు రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ మీద ఫోకస్ చేయలేదు. Yeah. ఒక రైతుకి 3 ల్యాండ్లు ఉన్నాయి. ఎన్ని? 3. ఒక ల్యాండ్లో ఏమో 5 గడ్డి కుప్పలు ఉన్నాయి, ఇంకో ల్యాండ్లో ఏమో 6 గడ్డి కుప్పలు ఉన్నాయి. ఒకరోజు పెద్ద వర్షం పడింది. రైతు ఏం చేశాడంటే ఆ గడ్డి కుప్పలన్నీ తీసుకెళ్ళి 3వ ల్యాండ్ చూసావా ఆ ల్యాండ్లో పెట్టాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని గడ్డి కుప్పలు ఉన్నాయి? 11. కరెక్ట్గా చెప్పారు. నో, ఒకటి. నేను ఆన్సర్ రాంగ్ అని చెప్తున్నాను, నీకు అర్థం కాలేదా? అంటే అన్ని వర్షం పడినప్పుడు అన్ని చెదిరిపోతాయి కదా. ఏదైనా అడుగుతావు? సరే నేను చెప్తారండి. ఓకే ఓకే, అవన్నీ తీసి అవసరాలు పెడితే అవన్నీ అయింది మొత్తం ఒకటి. ఎలా చెప్పారు? చెప్పేసా కదా. చెప్పారు అన్న. రైట్ ఆన్సర్. ఒక బౌల్లో 10 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని? 10. ఓకే, ఇప్పుడు ఆ 10 యాపిల్స్ని 10 మందికి పంచాలి. ఓకే, 10 మందికి పంచినా కానీ ఆ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. బాగా ఆలోచించండి. చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. చెప్పండి. 10 apples, 1 ball, 10 people. బాగా ఆలోచించండి. Clue, please. క్లూ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నమ్మద్దురా అడుగు తిరు. ఒక బుట్టలో గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. రావట్లేదా? చీటింగ్ కర్తా హై తూ. సరే నేను చెప్తానండి. ఆ 10 యాపిల్స్ని 9 మంది 9 పంచుతాం. 10వ వాడికి బుట్టతోనే ఇస్తాం. అర్థం? ఆ బౌల్తో ఇచ్చామనుకో ఏంటి? ఆ బౌల్లో ఒకటి ఉన్నట్టు. అది 10 మంది 10 పంచాం. ఈ లాజికల్ క్వశ్చన్స్. సరే ఇంకోటి అడుగుతాను. 2 ట్విన్స్ ఉన్నారు, మేలో పుట్టారు. ఓకేనా? వాళ్ళు ఇండియాకి వచ్చారు, కానీ వాళ్ళ బర్త్డే మాత్రం జూన్లో చేసుకుంటారు. ఎందుకు? ఏం చెప్పమంటారా? చెప్పండి. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే కంట్రీ చేంజ్ అయింది కదా. ఈ ఐడియా రాలేదా? లాజిక్ అర్థమైతలేదు. రాధికా హోల్ స్క్వేర్. పుట్టారు జూలైలో ఇండియాకి వచ్చారు. సరే మరి చెప్పమంటారా? చెప్పండి. లేదన్న నువ్వే చెప్పాను. చెప్పమంటా? ఓకే, వాళ్ళు పుట్టింది మే అనే ఊర్లో పుట్టారు. నేనే ఊర్లో పుట్టాను. వాళ్ళు బర్త్డే చేసుకునేది జూన్లోనే. అర్థమైందా? మేనా? రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఒకరోజు ఇంట్లో ఉన్నారు. అయితే మీ ఇంటికి 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఒక ఫ్రెండ్, ఇంకో బెస్ట్ ఫ్రెండ్. అయితే మీ ఇంటి ఫ్రిడ్జ్లో 5 కేక్ పీసెస్ ఉన్నాయి. ఎన్ని? 5. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకటి ఇచ్చారు, ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఇచ్చారు, మీరు ఒకటి తీసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాం. అద్భుతం, ఫంటాస్టిక్. థ్యాంక్ యూ. ఆన్సర్ తప్పు. 5 కదా అండి ఉన్నాయి. 5 కాదు. 5 ఉన్నాయి. 5 కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నా దగ్గర ఎన్ని ఉన్నాయని అడిగారు. నేను ఎంత మందికి ఇచ్చినా కూడా నా దగ్గర ఉన్నాయి 5 కదా. అంటే వాళ్ళకి అంటావు, ఇచ్చాను. నీ దగ్గర ఉంచుకుంటానంటావు. మొత్తం నా దగ్గర ఉన్నాయి 5. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఫస్ట్ వద్దు, మనం లాస్ట్కి వద్దాం. నాకు అర్థం కాలేదు సార్. ఓకే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మీరు ఎలా అన్నా కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళు 5 అంటారు. 5 ఈసారి క్యాన్సిల్ అండి, ఈసారి 5 కాదు. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. మీరు లాస్ట్ మళ్ళీ 5 చెప్తారండి. No. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఈసారి నా పనిదే నా మైకు మీ చెవిలోయా? చెప్పండి. ఈసారి అయితే 5 కాదు ఆన్సర్. నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే 5 కదా ఉంటాయండి. ఓకే, 5 2 కాదు. ఇంకా బాగా ఆలోచించండి. మీ దగ్గర ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి? నాకు 5 అనే అనిపిస్తుంది. మీ దగ్గర 1. రైట్ ఆన్సర్. ఏమడిగా నేను? మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? నేను తినేదే అయితే 1. ఒకటే, మరి అదే కదా ఆన్సర్. నాకు ఫస్ట్ నుంచి అదే అనిపిస్తుంది కానీ ఆన్సర్ మాత్రం చెప్పలేదు. మీరు ఫస్ట్ 2 క్వశ్చన్స్ రిలేట్ చేసుకుంటే సింపుల్ గా ఎందుకు ఆన్సర్ ఉంటుంది అనిపించింది. కొంచెం డిఫికల్ట్, అందుకే చివర్లో అడిగా.
60 పావురాలు ఓకే 60 నిమిషాల్లో 60 పిల్లల్ని పెడితే ఒక పావురం 1 నిమిషంలో ఎన్ని పిల్లల్ని పెడుతుంది? ఒకటి. ఇంటెలిజెంట్ ఫెలో. అట్లా చెప్పారు. తప్పు. 60 పావురాలు 60 నిమిషాల్లో 60 పిల్లల్ని పెడితే ఒక పావురం 1 నిమిషంలో ఎన్ని పిల్లల్ని పెడుతుంది? ఇది చాలా సింపుల్ అన్నారు కానీ చాలా డిఫికల్ట్గా ఉంది. ఇది సింపుల్. ఇందా రెండు వదిలేసే. ఇది చాలా సింపుల్. చెప్పనా? అంటే ఇది ఎట్లా ఉందంటే ఓవర్ యాక్షన్ చెప్పనా? అవి నార్మల్గా ఉంటే ఈజీగా వచ్చేసిదేమో కానీ కొంచెం డిఫికల్ట్గా ఉందంట. సరే నీకు బాగా క్లూ ఇస్తున్నాను. ఆవులు పిల్లల్ని పెడతాయి, కోళ్ళు గుడ్లు పెడతాయి. ఇప్పుడు చెప్పనా? 6 పావురాలు పావు ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. పావురాలు పావు పెట్టింది. బాగా చెప్పావు. పాము కాదు పావు. గుడ్లు అన్నా సారీ గుడ్లు పెట్టు. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. పావురాలు గుడ్లు పెట్టవు, గుడ్లు పెడతాయి, పిల్లలు పెట్టవు. అవును. యా. అన్ని క్వశ్చన్లో ఎవరో ఒకరు ఏదో ఒక ఆన్సర్ చెప్పారు కానీ దేనికి ఆన్సర్ చెప్పరు వీరుడు నువ్వే. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడదాం. ఇంగ్లీష్ ఏంట్రా? ఓకే వాట్ ఈస్ ద షార్టెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్? మే. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. హౌ? మే అంటే మీరు చెప్పిన ఇయర్లో ఏ మంత్ చిన్నగా ఉంది కదా, సో మే మంత్ చిన్నగా ఉంది కదా. ఎందుకు? ఒకటే అక్షరం ఉంటుంది మేలో ఒక అక్షరం. ఇంగ్లీష్లో చెప్పండి అయితే. MAY మే 3 లెటర్స్ ఉంటాయి. రిమైనింగ్ అన్నీ ఎక్కువనే ఉన్నాయి కదా. ఓకే ఇప్పుడు ఏ ఆన్సర్ అంటారు? మే అనే అనుకుంటున్నాను. అలా అనుకోవద్దు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. బాగా ఆలోచించండి. సరే క్లూ అని చెప్పమంటారా? ఫిబ్రవరి కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే కొన్ని డేసే ఉంటాయి కదా. అది లీప్ ఇయర్ వస్తే 29 డేస్, లేదంటే నార్మల్గా 28 డేస్. కానీ అది కూడా కదా ఆన్సర్. ఓకే నెక్స్ట్. సరే ఇప్పుడు మనకి 11 మంత్స్ ఉన్నాయి కదా, 12 ఉంటాయి కదా. సో ఆ 12 మంత్స్లో ఒక మంత్ ఏదో ఆలోచించుకో, మీరు చెప్పండి. 12 మంత్స్లో ఒక మంత్ ఏదైనా ఓకేనా? ఒకటి ర్యాండమ్ కూడా చెప్పండి. సెప్టెంబర్. సెప్టెంబర్ ఎందుకు? నా బర్త్డే మంత్. ఎప్పుడు సెప్టెంబరు? 24. నా 15. ఓకే. యా అది కూడా కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే నెక్స్ట్. చిన్నది అంటే అది ఏ రకంగా చిన్నది అని అంటున్నారు మీరు? అది మీరు అనుకోవాలి. నేను లెటర్స్ నేను ఇంగ్లీష్లో చెప్పాను. ఓకే సరే నీకు ఇంకా దగ్గరలో చెప్తున్నాను. ఇప్పుడు మీరు 3 ఆన్సర్లు చెప్పారు. మే, ఫిబ్రవరి, సెప్టెంబర్ 3 ఆన్సర్లు చెప్పారు కదా. ఈ మూడింటిలో ఒక ఆన్సర్ ఉంది. అయ్యింది ఆలోచించుకో, మీరే చెప్పండి. ఒకటే చెప్పండి. ఫిబ్రవరి అనుకుంటున్నాను. కాదు. అయితే మే. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎందుకు ఫిబ్రవరి కాదన్నా కాబట్టి. సరే ఈ రెండింటిలో ఒకటి ఫైనల్ చేయండి. ఫిబ్రవరిలో ఫైనల్ చేయమంటున్నారు. షార్టెస్ట్ మంత్ అంటే ఫిబ్రవరి వస్తుంది కదా. యా కానీ ఆన్సర్ మాత్రం మే. యా షార్టెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. నేను డేస్ అడగలా, మంత్ అడిగా. ఓకే. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఫస్ట్ అనే చెప్పారు. ఫస్ట్ కరెక్ట్ చెప్పండి, మీరే కన్ఫ్యూజ్ చేశారు. అంటే మీరు అవుతారు లేదనుకున్నాను, మీరు బాగా అయ్యారు. మేము అడిగిన 3కి 3 రైట్ ఆన్సర్ చెప్పిన వీరులు ధీరులు సూర్రాలు మీరు ఒకళ్ళు. లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.